హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని బాగుండాలని కోరుకుంటున్నాను. వెల్కమ్ టు ప్రమీలా వంశీ ఛానల్. ఈ విలేజ్ వ్లాగ్స్ చాలా లేట్ అయిపోయినాయి. నేను వెంటనే పోస్ట్ చేయలేకపోయాను. లాస్ట్ వీడియోస్లో చూపించినట్టు లాస్ట్ డే మా విలేజ్లో పీతలు తీసుకోవడం చూపించాను కదా ముందు వీడియోలో. మటన్ కూడా తీసుకుని కర్రీ చేసేసాను స్టవ్ పైన. ఇప్పుడు పొయ్యి పైన పీతలు కర్రీ చేద్దామని అన్ని రోట్లో ఇలా మసాలా దినుసులన్నీ, అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి అన్ని కలిపి నూరుకున్నాను. పీతలు అక్కడే క్లీన్ చేయించుకుని తీసుకొచ్చాను. కానీ ఇవి మండ పీతలు కదా, బురద ఎక్కువగా ఉంటుంది, మట్టిలో ఉంటాయి. సో నీట్గా 2-3 సార్లు వాటర్తో సాల్ట్ వేసి చక్కగా క్లీన్ చేసుకున్నాను. తర్వాత ఇందాక ఆంటీ వాళ్ళ ఇంటి నుంచి జామకాయలు తీసుకొచ్చాను కదా వాళ్ళ తోటలోంచి. సరే ఒకటి కట్ చేసుకుందాం అనేసి కట్ చేసా. అయితే అది పింక్ కలర్లో ఉంది, పింక్ జామకాయ అనమాట. అంత స్వీట్ ఏం లేదు, కొంచెం చప్పగానే ఉంది. ఇంకా తినేసి నేను కర్రీ కోసం అంతా రెడీ చేసుకున్నాను. పొయ్యి వెలిగించి ఫస్ట్ అయితే మట్టి పాత్ర పెట్టాను. అది హీట్ అవ్వడానికి కాస్త టైం పడుతుంది కదా. తర్వాత ఆయిల్ వేసి ఒక 2 పెద్ద ఆనియన్స్ని బాగా సన్నగా తరుక్కోవాలి. నేను దీనికోసం ఏం ఎక్కువ మసాలాలు ఏమి వేయట్లేదు. ఆనియన్స్ పచ్చిమిర్చి వేసి వేగాక ఆల్రెడీ మనం నూరుకున్నాం కదా అల్లం వెల్లుల్లి మసాలాలు అన్నీ వేసి నూరుకున్న మసాలా ముద్దను వేసేసి కాస్త ఫ్రై అయినాక పీతలు వేసాను అనమాట. ఇక్కడ ఒక పక్కనేమో మినువులు ఆరబెట్టాను ఎండకి. ఇంకా రేపు వెళ్ళిపోతాం, ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోతాం అనమాట. అందు గురించి అని ఇంక ఈరోజే అన్నీ కావాల్సినవి ప్యాక్ చేసుకుంటున్నాను. తర్వాత ఇంకా పచ్చిమిర్చి కాస్త కరివేపాకు కూడా వేసి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ మసాలా ముద్ద వేసాను. కాస్త వేగాక ఒక టొమాటోని బాగా సన్నగా తరిగి వేసుకున్నాను. తర్వాత మూత పెట్టి మగ్గినాక ఉప్పు కారం పసుపు వేసుకుని కలుపుకొని శుభ్రం చేసుకున్న పీతలను వేసుకోవాలి. 2 నిమిషాలు ఆ మసాలాలతో కాస్త ఉడికిన తర్వాత చింతపండు పులుసు తగినన్ని వాటర్ పోసి 10-15 నిమిషాలు ఉడికించుకోవాలి. చివరిలో పచ్చిమిర్చి ఇంకా కరివేపాకు వేసి దింపేయాలి. దీనికి కొత్తిమీర అలాంటివి అయితే మేము వేయము. ఇంకా లాస్ట్లో ఆయిల్ పైకి వచ్చేస్తాయి కదా, ఇంకా అప్పుడు దింపేసుకోవడమే. మట్టి పాత్ర కదా, దింపినాక కూడా చాలాసేపటి వరకు అలా బాయిల్ అవుతూనే ఉంది. ఇంకా మటన్ కర్రీ కూడా అయిపోయింది కదా. అలా బయట చెట్ల నీడలో మంచిగా చాప వేసుకుని ప్రశాంతంగా అరిటాకులో లంచ్ చేసుకున్నాము. ఇప్పుడు ఆలోచిస్తుంటే కూడా చాలా హాయిగా అనిపిస్తుంది, అంత హాయిగా ఉండింది అక్కడ. ఇంకా తినేసి పక్కన ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్ళాము. ఇది నారింజకాయ చెట్టు. ఇక్కడ ఆల్మోస్ట్ ప్రతి ఇంటికి ఉంటుంది. కాయలు అయితే మాత్రం చాలా పుల్లగా ఉంటాయి అసలు. నేను మినువులు ఆరబెట్టాను కదా, ఆంటీ నేను తిరగల్లో విసిరి పెడతానంటే సరే అని వెళ్ళాము. ఆంటీ పేరు రాములమ్మ, ఇంకో ఆంటీ పేరు నాంచారమ్మ. వీళ్ళిద్దరు కలిసి నాకు చాలా హెల్ప్ చేశారు. ఆంటీ ఫస్ట్ తిరగలి పిడి బిగిస్తున్నారు. తిరగాలి అంటే అందరికీ తెలిసే ఉంటుంది కదా, చిన్నప్పుడు అమ్మమ్మల నాన్నమ్మల దగ్గర చూసే ఉంటాము. అప్పట్లో ఎన్నున్నా అందరూ కలిసి ఇలా తిరగల్లోనే విసురుకునేవాళ్ళు. ఇప్పుడంటే మిల్క్ ఇచ్చేస్తున్నారు కదా. ఆంటీ అంటున్నారు ముందే తెలిస్తే మంచి చీర కట్టుకొచ్చే వాళ్ళం కదా అని. కొన్ని నేను విసిరాను, పర్వాలేదు బాగానే వచ్చినాయి. అవి ప్రాక్టీస్ లేకపోతే మినువులన్నీ పౌడర్ అయిపోతాయి అనమాట. సో ఆంటీనే చేసి ఇచ్చారు మొత్తము. ఇంకో ఆంటీ ఏమో చక్కగా చెరిగి పొట్టు అంతా సపరేట్ చేసి నీట్గా ఇచ్చారనమాట. చాలా చాలా థ్యాంక్స్ చెప్పి ఇంకా అవి ఇంట్లో పెట్టేసి మేము అలా కట్ట వైపు వెళ్ళాము. మా ఇంటి నుంచి ఒక 5-6 ఇళ్ళు దాటితే కరకట్ట వస్తుంది. అది దిగగానే ఇంకా అటు ఇటు మొత్తం కూరగాయల తోటలు ఉంటాయి. అసలు చాలా బాగుంటుంది. అలా స్ట్రైట్ గా ముందుకు వెళ్ళామంటే రేవ్ వచ్చేస్తుంది. ఒక 200 మీటర్స్ కూడా ఉండదు, పక్కనే అనమాట. అప్పట్లో ఆ సైడ్ ఊరికి వెళ్ళాలంటే అందరూ ఈ రేవు దాటి ఇలా వెళ్ళిపోయేవాళ్ళు అనమాట. ఇప్పుడు కూడా చాలా మంది వెళ్తారు, బట్ ఏంటంటే కొంచెం రిస్క్, చాలా మంది అలా చనిపోయారు అని చెప్తున్నారు. ఇప్పుడంటే వాటర్ కొంచెం తక్కువ ఉన్నాయి, మామూలుగా ఎక్కువే ఉంటాయి, కొంచెం పై వరకు ఉంటాయి. అండ్ వర్షాలు వరదలు అట్లేమన్నా వస్తే చాలా ముందు వరకు వచ్చేస్తాయి అనమాట. ఎంత ప్లెజెంట్గా ఉండిందో అసలు అక్కడ. రిటర్న్లో అక్కడ బంతిపూల తోట ఉందంటే వెళ్దామని ఆగాను, బట్ అక్కడ ఏదో సౌండ్ వస్తుంటే సరే అని రిటర్న్ వెళ్ళిపోయాను. కానీ మళ్ళీ వెళ్ళాలనిపించి మళ్ళీ బై వాక్ వచ్చానమాట. కట్టపైన నుంచి చూపిస్తున్నాను అనమాట. స్ట్రైట్ వెళ్తే రేవ్ వస్తుంది, నా వెనకాల ఊరుంది, ఇటు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ అన్ని ఊర్లు కనెక్ట్ అవుతూ అది కరకట్ట కనెక్ట్ అవుతాయి. ఇంకా ఇక్కడ నుంచి అన్ని పొలాలే ఉంటాయి.
అసలు ఆ పక్షుల సౌండ్స్ వినండి ఎంత ఆహ్లాదంగా అనిపించిందంటే నేనైతే చాలా ఎగ్జైట్ అయిపోయాను. సన్ రైజ్ చూసారా? అసలు కెమెరాలో అయితే ఇది క్యాప్చర్ అవ్వట్లేదు. చూసారా ఎంత బాగుందో. ఆ ఆనందంలో నేను సన్సెట్ని కాస్త సన్ రైజ్ అని చెప్తున్నాను. అంత మైమర్చిపోయా నేనైతే. అసలు చాలా బాగుండింది. చుట్టూ పచ్చని పొలాలు, పక్షుల అరుపులు, బ్రైట్ సన్సెట్, అస్సలు వర్ణించలేను అంత బాగుండింది. కెమెరాలో క్యాప్చర్ అయింది అసలు నథింగ్ అనే చెప్పాలి. రియల్గా అంత చాలా బాగుండింది. అలా ముందుకు వెళ్తే దీనికంటే మైమర్చిపోయే సీనరీ ఉండింది. అసలు ఎంత ఆహ్లాదంగా హాయిగా అనిపించిందంటే అక్కడున్న 10 నిమిషాలు అసలు మనసుకి ఎంత ప్రశాంతంగా అనిపించింది. చిన్న పిల్లలాగా గెంతులేసేయాలన్నంత ఆనందం అనిపించింది నాకైతే. సాయంత్రం అయిపోయింది కదా, పొలంలో ఎవ్వరు లేరు, మేము ఒక్కలమే ఉన్నాము. అక్కడ టమాటా తోట వేయడానికని అలా దున్ని పెట్టారనమాట. ఆ పొలం మధ్యలో ఆ చెట్టు చూస్తే నాకైతే అసలు ఎంత హ్యాపీ అనిపించిందో. ఆ ఎగ్జైట్మెంట్లో అలా వాక్ చేస్తూ ఇప్పుడు ఆయాస్ పడుకుంటూ మాట్లాడాను. అది వింటే నా హ్యాపీనెస్ మీకు అర్థమవుతుంది. నేను దాన్ని అలాగే పెట్టేస్తున్నాను, వినండి. అది చూసారా పొలం మధ్యలో ఆ చెట్టు అసలు ఎంత అందంగా గుబురుగా ఉందో. మామిడి చెట్టు అది. ఇక్కడ పొలంలో పని చేయడానికి వచ్చిన వాళ్ళు లంచ్ టైంలో వాళ్ళు తెచ్చుకున్న చద్ది మూటని మంచిగా చెట్టు కింద కూర్చుని తింటారు. అసలు ఈ మట్టి ఈ నల్ల మట్టిని చూస్తేనే ఒక రకమైన ఫీలింగ్, చాలా హ్యాపీగా అనిపిస్తుంది, లైవ్లీగా. చాలా బాగుంది ఆ బర్డ్స్ సౌండ్స్. అసలు నేనైతే మాటల్లో వర్ణించలేను. నాకు అంత హ్యాపీగా ఉంది, ప్రశాంతంగా ఉంది. ఇదంతా క్యాప్చర్ చేసేసి అందరికీ కానీ ఎంతైనా మన కళ్ళతో చూసింది కెమెరాలో క్యాప్చర్ చేయలేము. ఇది చూసారా పచ్చిమిరపకాయలు, మిర్చి తోట ఇది. ఎంత హాయిగా ఉందంటే నేను అసలు మాటల్లో వర్ణించలేను. దిగోండి బంతి పూలు. ఇక్కడ అంతా నల్ల మట్టి దున్ని ఇలా ఉంది కదా, అలా అని చూస్తే కాంట్రాస్ట్ ఎల్లో అండ్ గ్రీన్, బ్యూటిఫుల్, చాలా బాగుంది. విన్నారా నా హ్యాపీనెస్ మాటల్లో? అసలు మాటలే రావట్లేదు కదా. నిజంగా ఈవినింగ్ అసలు మర్చిపోలేను. మనసుకి అంత హ్యాపీనెస్ ఇచ్చింది. సాయంత్రం అయిపోయింది కదా, ఫోన్లో అంత బాగా క్యాప్చర్ అవ్వలేదు. బట్ రియల్గా ఆ బంతిపూల తోట అసలు ఎంత బాగుండిందో, బ్రైట్గా ఉండింది. ఫ్లవర్స్ కూడా చాలా పెద్దగా ఉన్నాయి, ఫోన్లో చాలా చిన్నగా కనిపిస్తున్నాయి. అక్కడ ఒక పక్కనంతా నల్ల మట్టి, ఒక పక్కనేమో ఎల్లో కలర్లో ఈ బంతి పూల తోట. చాలా కాంట్రాస్ట్గా చాలా బాగుండింది అసలు. ఒక్కొక్కరు ఒక్కొక్క దానిలో హ్యాపీనెస్ వెతుక్కుంటారు కదండి. నాకైతే ఇలా నేచర్కి దగ్గరగా ఉంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇంకా ఇంటికి వచ్చేసి పొయ్యి పైన నీళ్లు వేడి చేసి పిల్లలకి స్నానం చేయించి తినిపించి పడుకోబెట్టేశాను. పక్కన చెల్లి గోరింటాకి ఇచ్చింది, పెట్టుకో అక్క అని. నేను కూడా చాలా ఇయర్స్ అయింది పెట్టుకొని అని పెట్టుకున్నాను. నెక్స్ట్ డే 5కి లేచి ఇంకా ప్యాకింగ్ స్టార్ట్ చేసేసాము. అర్లీగా స్టార్ట్ అవుదాం అనుకున్నాము, బట్ లేట్ అయింది. సరే అండి, నెక్స్ట్ డే వీడియోలో మళ్ళీ కలుస్తాను. ఈ వ్లాగ్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.